దగ్గర తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ట్యాంక్ బండ్ రైట్ సైడ్ ఏమో హైదరాబాద్, లెఫ్ట్ సైడ్ ఏమో సికింద్రాబాద్. ట్విన్ సిటీస్ అని ఎప్పుడో చరిత్రలో ఉన్నటువంటి పేర్లు. ఒకటి హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ ఉంది, రెండోది సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్. ముఖ్యమంత్రి గారేమో మల్కాజిగిరి, సైబరాబాద్, హైదరాబాద్ అని నామకరణం చేసిండు. మీ టీవీలో పేపర్లలో కూడా అవి వచ్చినటువంటిది మీరు చూశారు. మేమేందంటే మా అస్తిత్వం, మాకు ఆ భూమితోని మట్టితో ఉన్నటువంటి సంబంధాలు. ఇప్పుడు మా ఎమ్మెల్యేలు అంబర్పేట కాలేరు వెంకటేష్ గారు, ముషిరాబాద్ ఎమ్మెల్యే గోపాల్ గారు, నేను మా ఇంటి దగ్గరకు వచ్చి అరెస్ట్ చేస్తామంటారు. దేనికి అరెస్ట్ చేస్తాం? దేనికి అరెస్ట్ చేస్తారు? మీరు ఓకే అన్న చెప్పిన తర్వాత నిన్న మీ పోలీస్ యంత్రాంగం అంతా, ఏసీపీలు, సీఏలు అందరూ మొదలుకొని అందరూ కూడా రోడ్ ఇన్స్పెక్షన్ చేశారు. మాది శాంతియుతమైనటువంటి ర్యాలీ, పొలిటికల్ పార్టీ కండువాలు పెట్టుకునే ర్యాలీ కూడా కాదు. దాంట్లో అందరిని ఆహ్వానించినాం. మీకు విద్యారంగ సంస్థలు కానీ, వ్యాపార రంగ సంస్థలు కానీ, అడ్వకేట్లు కానీ, డాక్టర్లు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, అన్ని సంఘాలు, నీకు కిసంగంజ్ మోండా మార్కెట్ కానీ, బోయినపల్లి మార్కెట్ కానీ, బట్టల బజార్ కానీ, అందరినీ కూడా మరి ఇన్వైట్ చేసినాం. బట్ ఇదేం పద్ధతి? ఈ పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా పోలీసు రాజ్యం నడిపిస్తామనుకుంటే మీ కర్మ మేము చేసేది ఏం లేదు. ఇది శాశ్వతంగా మాత్రం ఈ ప్రభుత్వానికి మంచిది కాదు, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, ఇవాళ మీరు పైశాచిక ఆనందం పొందిండొచ్చు, కానీ అల్టిమేట్గా మళ్ళీ చట్టపరంగా, న్యాయపరంగా మేము పర్మిషన్ తీసుకొని మళ్ళీ ఫస్ట్ వీక్లో ఈ కార్యక్రమాన్ని కార్యాచరణ చేస్తాం. లేకపోతే ఏమైనా దొంగిలు చేయలేకపోతున్నారా? పాదయాత్ర